ఈరోజు మన మరో విశిష్ట అతిథి కాపరవతు సుందరయ్య. ఈ పేరు తెలియని వాళ్ళంటూ మంగళగిరి నియోజకవర్గంలో లేరంటే అతిశయోక్తే లేదు. ఎందుకంటే గత 20 సంవత్సరాలు పైగా ఒక కరుడు కట్టిన కమ్యూనిస్టు నేతగా ఉంటూ తర్వాత ఆ పార్టీని వదిలేసి జనసేనలోకి జాయిన్ అయ్యి జనసేన ఎర్రబాలెం గ్రామాధ్యక్షుడిగా పనిచేస్తూ అలాగే కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కాపరవతు సుందరయ్య గారితో ఈరోజు మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్తే సుందరయ్య గారు. నమస్తే అండి. మీ రాజకీయ అరంగేట్రం ఎలా జరిగింది, దాని గురించి చెప్పండి. ముందుగా దీక్ష మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. నేను 10వ తరగతి చదువుతున్న టైంలో మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉండే, మా కుటుంబం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉండేది. ఆ భావజాలానికి బాగా అట్రాక్ట్ అయ్యి 10వ తరగతి పూర్తయిన తర్వాత స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎస్ఎఫ్ఐ ఉండేది, విద్యార్థి విభాగం. ఆ విభాగం ద్వారా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే నేను ఇంటర్మీడియట్ చదివే టైంలో ఎస్ఎఫ్ఐ సభ్యత్వం తీసుకొని ఫస్ట్ దాని ద్వారా కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఒక దాదాపు 20 సంవత్సరాల ప్రస్థానం, 20 సంవత్సరాలకు పైగా 21 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు పైగా దాదాపు 21 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీతో ప్రస్థానం. ఎన్నో పదవులు అనుభవించారు కమ్యూనిస్ట్ పార్టీలో. ఒక్కసారిగా కమ్యూనిస్ట్ పార్టీని వద్దనుకొని వేరే బూర్జువా, ఎప్పుడైతే 22 సంవత్సరాలు మీ ఆరోపణలు ఎప్పుడు బూర్జువా పార్టీలు అని చెప్పేసి కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ దాదాపు 2 దశాబ్దాల పాటు తిట్టిన పార్టీల వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ముందుగా ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత దాదాపు ఎవరికి దాన్ని వదిలిపెట్టి రావాలని అనిపించదండి. కమ్యూనిజం యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది. దాంట్లో మనం పనిచేసేటప్పుడు ఉండే నీతి నిజాయితీ కానివ్వండి, ప్రజల కోసం పడే తపన కానివ్వండి, ఇవన్నీ చూస్తామంటే మనకి ఒక హీరోయిజం కనిపించింది. కమ్యూనిజం అంటే ఒక హీరోయిజం లాగా అనిపించింది. మీరు ఎక్కడైనా చూడండి, ప్రజా సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించేది కమ్యూనిస్ట్ పార్టీలు. ఓట్లప్పుడు కనిపించదు, కొంచెంసేపు పక్కన పెడితే ప్రజా సమస్యలు ఎవరికైనా ఒక సమస్య వస్తే ఫస్ట్ గుర్తొచ్చేది కమ్యూనిస్ట్ పార్టీలు. వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు కనీసం రెస్పాండ్ అవుతారు అనే ఒక దీంట్లో ఉంటారండి. మేము కూడా దాదాపు విద్యార్థి దశ నుంచి తర్వాత యువజన దశ అంటే డివైఎఫ్ఐకి రావడం జరిగింది. డివైఎఫ్ఐకి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా, అంటే మన ఇప్పుడు విడిపోయిన జిల్లాలు కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత కొత్తగా రాజధాని ఏర్పాటైన తర్వాత 29 గ్రామాలతో ఒక పార్టీ డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీ డివిజన్ కమిటీలో కూడా నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. ఎర్రబాలెం గ్రామం నుంచి నేను ఒక సభ్యుడిగా ఉన్నాను. రాజధాని కోసం కూడా దాదాపు 3 సంవత్సరాల పాటు పాదయాత్రలు చేశాం. ప్రతి సంవత్సరం రాజధాని ప్రాంతంలో ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏ ఇష్యూస్ మీద మనం ఫోకస్ చేస్తే వీళ్ళకి లాభం చేకూరుద్ది అనే విషయాల మీద కూడా పాదయాత్రలు చేయడం జరిగింది. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో నాకు కలిగిన ఇబ్బంది వల్ల ఇంత శ్రమ చేసిన తర్వాత అల్టిమేట్గా ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలే మనకి గీటురాయి. ఈ పార్టీ యొక్క ఎదుగుదల లేదంటే తగ్గుదల అనేది ఎన్నికలే మనకి పరమావధిగా ఉండాలి. ఈ 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా 5వ సంవత్సరంలో కూడా ఎన్నికల గురించి ఆలోచన చేయకుండా ఎన్నికలు వస్తేలే ఏమైంది, వస్తే పోటీ చేస్తే చేస్తాం లేదా లేదు అనే పద్ధతిలోకి కమ్యూనిస్ట్ పార్టీలు దాదాపుగా వెళ్ళిపోయినాయి. మరీ ముఖ్యంగా 2019లో, అంటే నేను పార్టీ మారబోయేటప్పుడు జరిగిన పరిణామాలు చెప్తాను మీకు. 2019లో 175 నియోజకవర్గాలుంటే మీరన్న ఎంతో చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో కేవలం 7 స్థానాలు పోటీ చేయడానికి, అది కూడా అప్పుడే పుట్టిన జనసేన పార్టీ 2014లో పుట్టింది. 2014లో పుట్టినప్పటికీ కూడా వాళ్ళకి 2018 వరకు పిఏసీ కమిటీ కానీ అట్లాంటివి ఏం లేవు. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న భావజాలం, ఆయనకున్న తపన వీటి మీద పనిచేశారు తప్పితే ఒక రాజకీయ స్ట్రక్చర్ లేదు దానికి. 2018లో నాదెళ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఒక పిఏసీ కమిటీ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయినట్టు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని కేవలం 7 సీట్లలో పోటీ చేయడం ఒకటి నన్ను బాగా కలిసివేసింది. మరీ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలకి పట్టుగొమ్మలు లేదంటే ఇది కమ్యూనిస్ట్ గడ్డ అని చెప్పుకునే మంగళగిరి, సత్తెనపల్లి లాంటి స్థానాల్లో కూడా సిపిఎం పార్టీ పోటీ చేయలేకపోయింది. సిపిఎం పార్టీయే కాదు, తోటి కమ్యూనిస్ట్ పార్టీ అయిన సిపిఐ కూడా
వాళ్ళు కూడా 7 స్థానాలకు పరిమితం అయిపోయారు. అంటే అసలు మనం కమ్యూనిస్టులు పోరాడి సాధించుకునే కమ్యూనిస్టులమా, లేదా ఎవరినైనా యాచించుకొని, అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ దగ్గర నుంచి 20 తెచ్చుకున్నాడు, 24 తెచ్చుకున్నాడు, ఇంతకు తగ్గిపోయాడు అని ఎట్లయితే అనుకుంటా ఉన్నారో, ఆ రోజు దాదాపు 120 ఏళ్ల చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ దగ్గరికి వెళ్ళి చెరో 7 స్థానాలు తెచ్చుకునే స్థితికి దిగజారిపోయినాయి. అదొక మనస్తాపం ఒకటి. రెండోది ఈ పార్టీ యొక్క వైఖరి ఈ మధ్యకాలంలో, అంటే 2014 లేదా 2013 నుంచి అనుకోండి, బాగా ఫ్లక్చువేషన్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఉదాహరణ చూసుకుంటే కేరళలో కాంగ్రెస్తో కలిసి ఉండవు, ఎల్డీఎఫ్ యూడీఎఫ్ అని చెప్పి 2 కూటములు పోటీ చేస్తాయి. ఆ పక్కకు రాగానే తమిళనాడులో కాంగ్రెస్తో దోస్తీ అంటారు. ఇటు కొంచెం ఇంకా ముందుకు రాగానే కర్ణాటకలో కాంగ్రెస్కి మాకు సంబంధం లేదంటారు. ఇంకొంచెం ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్లో మేము కాంగ్రెస్ కలిసి పనిచేస్తామంటారు. లేదు పక్కనే తెలంగాణకి వెళ్తే కాంగ్రెస్తో మాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ అభ్యర్థిని బలపరుస్తామని చెప్పి అక్కడ ఒక మాట చెప్తారు. ఇట్లా వేరియేషన్స్. ఒకే పార్టీ, ఒక జాతీయ పార్టీ, ఒక నిర్దిష్టమైన లైన్ తీసుకోవాల్సిన పార్టీ స్థానిక పరిస్థితులు అనేవి ఒకటి ఇక్కడ చూయించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒకలాగా, లేదంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకలాగా. సపోజ్ నాగార్జున సాగర్ ఉందండి, మామూలుగా అక్కడ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీతో, టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చేటప్పటికి మేము భరత్కు సపోర్ట్ చేస్తాము, భరత్ ఏమో టీఆర్ఎస్ పార్టీలో ఉంటాడు, కానీ అక్కడ కమిటీ సొంతగా నిర్ణయం తీసుకొని మేము భరత్కే సపోర్ట్ చేస్తాము, కాంగ్రెస్కి సపోర్ట్ చేయము. ఇలాంటి వేరియేషన్. మళ్ళీ ఖమ్మం మున్సిపాలిటీకి వచ్చారు. ఖమ్మం మున్సిపాలిటీకి వస్తే కాంగ్రెస్, టీడీపీ, సిపిఎం 3 కలిసి పనిచేస్తాయి. ఇది కార్యకర్తలకి, అంటే సామాన్య కార్యకర్తలకి, ఒక స్థాయి కార్యకర్తలకి అర్థం కాకుండా పోతుంది. గతంలో అయితే చెప్పిన ప్రధానమైన కారణాలు ఏంటంటే కమ్యూనిస్టులు 7 సీట్లు తీసుకుంటాం, అసలు మీకు నచ్చలేదు అంటున్నారు. మరి ఇప్పుడు జనసేన ఏం చేస్తుంది? జనసేన 24 అనౌన్స్ చేసింది మొన్న, మొత్తం 175 స్థానాలు కావాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. గౌరవప్రదమైన స్కోర్ అంటే 50 అంటున్నారు, లేదంటే కనీసం 2.5 years పవర్ షేరింగ్ అని అడుగుతున్నారు. ఒక 50 సీట్లన్నా గౌరవప్రదంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు 24 అనౌన్స్ చేసి ఇప్పుడు చివరికి 24 కూడా కాదు 21కి వచ్చారు. కానీ మీరు జనసేన వెంటే ఉన్నారు, కానీ 20 సంవత్సరాలు ఉన్న సిపిఎంని అయితే కాలుతో తన్ని బయటకు వచ్చేసారు. ఏంటి, ఎందుకలా? ఇది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నాకు చెప్పాను మీకు, కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపు 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ జనసేన పార్టీ అనేది ఫ్రెష్గా 2014 పుట్టినప్పటికీ కూడా రాజకీయ ప్రస్థానం 2018 నుంచి మొదలైంది. మీరు 2018 నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ పార్టీకి సుమారు ఒక 7 ఏళ్ళు పార్టీ. ఇది 7 ఏళ్ల పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒంటరిగా ఆ పని చేయలేదు. ఆ విషయం మా అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పార్టీతో కలిసి వెళ్ళాలని ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మాకు కూడా, అంటే కేడర్కి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ మొత్తానికి కూడా ఆయన ఇప్పటం ఆవిర్భావ సభలోనే ఒక సూచన చేశారు. మీకు 3 ఆప్షన్లు ఇస్తున్నాను. 1, మనం ఒంటరిగా వెళ్ళటం. 2, మనము టీడీపీ కలిసి వెళ్ళటం. 3, మనము టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళటం. ఈ 3 ఆప్షన్స్లో మీరు చేసే పనిని బట్టి నేను చాయిస్ తీసుకుంటా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పటి నుంచి కూడా పార్టీలో చాలామంది అంటే సుమారు ఒక 70% మంది గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేయలేదనేది నాకున్న అభిప్రాయం. దానివల్లే మా అధ్యక్షుడు తనను తాను తగ్గించుకొని సీట్లు కూడా తగ్గించుకున్నారనేది నాకున్న భావన. సో ఇదే పాయింట్ నాకు క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో జనసేన ఒంటరిగా వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళినప్పుడు 30,000 పైగా వచ్చిన స్థానాలు దాదాపు 50 ఉంటాయి. 40,000కి పైగా వచ్చిన స్థానాలు 35కి పైగా ఉన్నాయి. ఇప్పుడు 40,000కి పైగా వచ్చిన స్థానాలంటే దాదాపు 2వ పొజిషన్ 3వ పొజిషన్లో ఉన్న పరిస్థితి ఆ రోజుల్లో. 3వ పొజిషన్లో ఉంటే 2వ పొజిషన్ టీడీపీ ఉంటుంది, 2వ పొజిషన్ ఉంటే 3వ పొజిషన్ టీడీపీ ఉంటుంది. సో 2-3 పొజిషన్లు కలిపితే కంపల్సరీగా విన్నింగ్ సిచ్యువేషన్. అసలు 40,000 పైగా వచ్చిన సీట్లను కూడా తెలుగుదేశానికి త్యాగం చేసింది, అమ్ముడుపోయింది అనే ఆరోపణ ఏం చేస్తుంది కాదు, సజ్జల బహిరంగంగా చేసిన ఆరోపణ. దీని మీద మీరే స్టాండ్ ఏంటి? యాజ్ ఏ కార్యకర్తగా చెప్పండి, అది కూడా జెన్యున్గా చెప్పండి. జెన్యున్గానే. మీరు ఎప్పుడైనా సరే ఎన్నికల్లో అండి, ఆ రోజు పోటీ చేసే పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి.
మామూలుగా మీరేమంటారంటే 2019లో సపోజ్ మన పక్కనే పొన్నూరులో జనసేన పార్టీ పోటీ చేసింది. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మార్జిన్ 1300 చేంజ్, 1300 1400 ఎంతో ఉన్నాయి. కానీ జనసేన పార్టీ స్కోర్ చేసింది 6500. మీరేమంటారు? టీడీపీ ఒకవేళ జనసేన పార్టీ పోటీ చేయకపోయింటే అక్కడ తెలుగుదేశం గెలిచి ఉండేదని చెప్పి మామూలుగా అందరూ అనుకుంటారు. కానీ జనసేన పార్టీ అక్కడ పోటీ చేయకపోతే, ఒకవేళ పోటీ చేయలేదు అనుకుందాం కొంచెంసేపు, ఇదే ఓట్లు స్కోర్ అవుతాయనే ఏం గ్యారంటీ ఉండదండి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏదో మన టెక్స్ట్ బుక్లో A+B రాసుకున్నట్టు ఎప్పుడు అట్లా ఫిక్స్గా ఉండదు. అది ఆ రోజు అక్కడ పోటీ చేసే అభ్యర్థి, పోటీ చేసే పార్టీ, దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో పోయినసారి 2వ స్థానంలోకి వచ్చాం కాబట్టి ఈసారి ఇంకొంచెం గట్టిగా కృషి చేస్తే 1వ స్థానానికి వచ్చేస్తాం అనుకుంటే, ధూళిపాల నరేంద్ర లాంటి వాళ్ళు, లేదంటే అశోక్ గజపతి లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది సీనియర్లు దాదాపు 6 సార్లు 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఎవ్వరు కూడా 2019లో ఓడిపోయే అవకాశం లేదు, మీరు చెప్పిన థీరీ ప్రకారం అయితే. కానీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మూడ్ ఆఫ్ ద పీపుల్ మారిపోతూ ఉంటుంది. 2019లో మూడ్ అట్లా ఉంది, ఒకసారి జగన్కి మెజారిటీ ఇద్దాము, జగన్ ఒకసారి ముఖ్యమంత్రిగా చూద్దాము అనే మూడు ఉంది కాబట్టి 151 రాగలిగింది. నాకు తెలిసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు 151 వస్తాయని. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆ స్వింగ్ ఆ రోజు అలా ఉంది. కానీ ఈరోజు గత 4 దశాబ్దాలుగా చూడండి, ప్రజారాజ్యం వచ్చింది, ప్రజారాజ్యం వచ్చి ఓట్లు చేల్చబట్టి తెలుగుదేశం ఓడిపోయింది. ఆ రోజు క్లియర్ పిక్చర్, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. తర్వాత జనసేన వచ్చింది, 2014లో ప్రకటన చేసింది, మేము బహిరంగంగా మద్దతు ఇస్తాము. సో బిఫోర్ దట్ 2014లో జనసేన ఓట్లు శాతం ఎంతో కొంత కలవబట్టే ఆ రోజు కూడా టీడీపీ నెగ్గుకు రాగలిగింది. మళ్ళా లాస్ వచ్చేసరికి వైసీపీకి వచ్చింది. తర్వాత 2019 చూడండి, 19 విడిగా పోటీ చేసింది. అప్పుడు ప్రజారాజ్యం అప్పుడు ఏం జరిగిందో అదే స్టోరీ రిపీట్ అయ్యింది. మళ్ళీ బలపడింది వైఎస్ఆర్సీపీ మళ్ళీ బలపడింది, అధికారంలోకి వచ్చింది. 2024లో జనసేన కనుక లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి రాదన్నది స్పష్టం. కానీ ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే, సజ్జల చేయొచ్చు, వైసీపీ వాళ్ళు చేయొచ్చు, లేదంటే కాపు సంక్షేమ సేన వాళ్ళు చేయొచ్చు, లేదంటే ముద్రగడ కాపు జేఏసీ చేయొచ్చు. ప్రధాన ఆరోపణ ఏంటంటే మినిమం సీట్లు 30 కావచ్చు, 35 కావచ్చు, 40 కావచ్చు, అట్లీస్ట్ 30+ ఉంటే బాగుంటుంది అనేది ప్రధాన ఆరోపణ. దాని మీద ఎందుకని స్పందించట్లేదు? అదే సార్ నేను చెప్తుంది. మాకు కూడా ఎలక్షన్ అంటే కళ్యాణ్ గారు ప్రకటన చేయడానికంటే ఒక వారం క్రితం కూడా మా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారితో కలిసినప్పుడు మాకు చెప్పిన మాట కూడా 70 సీట్లు మనం కోరుతా ఉన్నాము. ఎన్ని వస్తాయి అనేది ఇంకా నిర్ణయం అవ్వలేదు, తప్పకుండా గౌరవప్రదమైన సీట్లు వస్తాయనే విషయాన్ని మాకు తెలియజేశారు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం, ఒక 40, మీరు అన్నట్టు 40 నుంచి 50 మధ్యలో మనకు సీట్లు రావచ్చు, అవి పోటీ చేస్తామని అనుకున్నాము. కానీ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీకు ఈగల్ వ్యూ చూడాలి. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నాయకులు పనిచేస్తున్నారు. సపోజ్ మంగళగిరి నియోజకవర్గం తీసుకున్నాం సార్. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ ఒక సర్వే చేయించింది, తెలుగుదేశం ఒక సర్వే చేయించింది, మీరు అన్నట్టు సజ్జల గారి ఐపాక్ ఒక సర్వే చేసింది. దాదాపు 6 నుంచి 7 సర్వేలు జరిగినాయి. ఈ 6-7 సర్వేల్లో కూడా మామూలుగా మనం చూస్తే ఏమనిపించింది అంటే, జెండాలు కానీ ఈ బైక్ ర్యాలీలు ఇవన్నీ చూసినప్పుడు జనసేన పార్టీ చాలా బలంగా ఉంది, ఇది ఓటుగా మారితే బాగుండు అనిపించింది. రియాలిటీ అట్లా ఉండదు. రియాలిటీలోకి వచ్చేటప్పటికి పోలింగ్ బూతులు, పోలింగ్ మేనేజ్మెంటు, ఎలక్షన్ ఇయరింగ్, ఇవన్నీ ఓటుకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎట్లా ఉన్నారో కూడా చెక్ చేసుకోవాలి సార్. పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు. అవును, మంగళగిరి ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఆల్రెడీ ఎర్రబాలెంలో గ్రామాధ్యక్షుడు చేసిన అనుభవం ఉంది. ప్రతి గ్రామానికి కమిటీలు, చిలపల్లి గారి ఆధ్వర్యంలో కమిటీలు వేశారు. ప్రతి గ్రామానికి అధ్యక్షుడు ఉన్నాడు, ప్రతి గ్రామానికి 40 నుంచి 50 మంది కమిటీలు ఏర్పడ్డాయి. ఎర్రబాలెంలో చెప్పండి, ఎర్రబాలెంలో పోటీ చేయడానికి ఎందుకు అర్హత లేదు జనసేనకి? ఒక్క మాట క్లియర్గా చెప్పండి. తప్పకుండా సార్, తప్పకుండా. కమింగ్ టు ద మనం బాగా నేరడం చేద్దాం, గ్రామ స్థాయికే వద్దాం, మీ ఎర్రబాలెంకే వద్దాం. మీ ఎర్రబాలెంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు జనసేనకి లేరా? తప్పకుండా సార్. మీరేమనుకుంటున్నారంటే, నియోజకవర్గంలో 42 గ్రామాలు ఉన్నాయి, ఒక 55 మున్సిపల్ వార్డులు ఉంటాయి. మీరేమంటారంటే చిల్లపల్లి గారి నాయకత్వంలో అసలు అన్ని కమిటీలు అయిపోయినాయి, అంతా బాగుంది అనుకుంటారు. నిజానికి వచ్చేటప్పటికి అట్లా ఉండదు సార్. అది పార్టీలు ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ కాబట్టి అసలు మనం ఇది సమరైజ్ కాదు సార్, స్ట్రైట్ క్వశ్చన్. ఎర్రబాలెంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు జనసేనకి ఉన్నారా లేదా?
ప్రస్తుతానికైతే మా మా ఎర్రబాలెంలో బూతులు 11 అంటే నాకు 22 మంది పోలింగ్ ఏజెంట్లు కావాలి. 22 మంది పోలింగ్ ఏజెంట్లు అంటే ఏదో ఆ పూటకొచ్చి కూర్చొని అక్కడ ఓటర్ లిస్టులో వెంకట్రావు వచ్చాడు టిక్కు పెట్టుకునే వాళ్ళు అయితే 22 మంది కాదు, దాదాపు 40-50 మంది దొరుకుతారు. బట్ ఆ పోలింగ్ ఏజెంట్ అనేవాడు దాదాపు 2 సంవత్సరాల నుంచి ట్రైన్ అవ్వాలి. ఓటర్ లిస్ట్ ఏంటి అసలు వీళ్ళలో ఎంతమంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఓటర్లు బయటకు వెళ్ళిపోయారు, అలా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతుకున్నారు, ఎంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయి అసలు పక్క ఊర్లకు వెళ్ళిపోయారు, ఇవన్నీ కనీసం చూసుకోగలగాలి. నెంబర్ 1 అది. నెంబర్ 2, ఇప్పుడున్న వైసీపీ పాలనలో పోలింగ్ బూత్లో కూర్చోవడం అనేది చాలా టఫ్ జాబ్ అండి. ఆ రోజు వరకు పోలింగ్ ఏజెంట్ అనేవాడు ఇంట్లో సేఫ్గా ఉంటే చాలు, అసలుకి ఆ పరిస్థితి ఉంది. గ్రామాధ్యక్షుడిగా మీరు ఫెయిల్ అయ్యారా? మరి మీరు 5 సంవత్సరాల నుంచి గ్రామాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ పోలింగ్ బూత్ 2 సంవత్సరాలు సరిపోతుంది అన్నారు పోలింగ్ బూత్ ఏజెంట్స్ని పెట్టుకోవడానికి. పెట్టుకోలేకపోయారంటే అది మీ ఫెయిల్యూరేనా? తప్పకుండా అండి. మాకు మంగళగిరిలో ఉన్న నాయకత్వం కానివ్వండి, జిల్లాలో ఉన్న నాయకత్వం కానివ్వండి, యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు కూడా బూత్ కమిటీల గురించి కనీసమైన చర్చ కూడా మా పార్టీలో లేదు. మా మంగళగిరి నియోజకవర్గం, నేను బయట సంగతి చెప్పను, మా మంగళగిరి నియోజకవర్గం వరకు బూత్ కమిటీలు అనే పేరు కూడా కనీసం విని ఉండను. నేను సొంతగా నేను చేసుకొని ఉండొచ్చు. యూత్ కమిటీ ఒకటి, సోషల్ మీడియా కమిటీ ఒకటి వేసుకున్నాము, వీర మహిళా విభాగం ఒకటి వేసుకున్నాం. కానీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా బూత్ కమిటీ అనే పేరు లేదు. సో ఇట్స్ క్రిస్టల్ క్లియర్. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో తప్పకుండా బూత్ కమిటీలు లేవు కాబట్టి, మాకు బలం లేదు కాబట్టి మేము తక్కువకి వెళ్ళాం. కానీ ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ అడుగుతున్నా. 2014 ఎప్పుడైతే పార్టీ ఆవిర్భావం జరిగిన విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో డైరెక్ట్గా ఎలక్షన్స్కి వచ్చాం. నా మనసులో ఉన్న క్వశ్చన్ చాలామంది అడిగారు, ఎప్పటి నుంచో నేను చాలామంది అడుగుతున్నాను, నాకు ఎవరు హార్ట్ఫుల్గా సమాధానం చెప్పట్లా. ఎందుకంటే మీరు ముక్కుసూడిగా మాట్లాడతారు కాబట్టి, యువకుడు కాబట్టి ప్రశ్న వల్ల అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. అడగండి. ఏంటంటే 2014లో ఒక 20 సీట్లు 21 సీట్లు అడిగితే ఇవ్వరా? ఆ రోజు ఇచ్చేవాళ్ళుగా. తప్పకుండా అండి. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్ల కోసం దశాబ్ద కాలం వెయిట్ చేయాలా జనసేన పార్టీ, జన సైనికులు, జన శ్రేణులు? 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది మార్చి 14వ తేదీ. ఏప్రిల్ 11వ తేదీన మనం నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు. అంటే నామినేషన్ ప్రక్రియ మొదలవడానికి ఖచ్చితంగా 28 రోజుల ముందు ఆయన పార్టీ పెట్టడం జరిగింది. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చరిష్మా అంటే ఆయన అప్పటికి పవర్ స్టార్ పీఆర్పీలో పనిచేసి ఉన్నారు, చిరంజీవి కేంద్ర మంత్రి తమ్ముడు. ఇన్ని ఉన్న మనిషి 20 కాదండి, 50 ఉన్న 170 పోటీ చేయాలనుకున్నా కానీ పోటీ పెట్టేయచ్చు. ఆయనకు చాలు, ఆ టైం చాలు. 2 నెలలు నామినేషన్ వేయడానికి ఒక నెల రోజులు, విత్డ్రాస్ అన్ని అయ్యేటప్పటికి 15 రోజులు టైం ఉంది. 15 రోజుల్లో ఆయన తలుచుకుంటే 170 వేసేయచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజైనా ఆ రోజైనా ఒకటే మాట మీద ఉంటాడండి, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు రాకూడదు, రాష్ట్రంలో ఉండే నాయకత్వం ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఇప్పుడు కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన రాజకీయాల్లోకి రాకముందు కూడా మీకు గుర్తుండుంటే కామన్ మ్యాన్ ఫోర్స్ అని చెప్పి ముందు ఒక సంస్థ స్టార్ట్ చేశారు. ఆయన పీఆర్పీకి రాకముందు కూడాను కామన్ మ్యాన్ ఫోర్స్ అని చెప్పి ఒక సంస్థ. దాని ద్వారా మన సైనికులకి దాన్ని ఏమంటారు ఆర్థిక సాయం చేయటం కానీ, లేదంటే అదేదో మన మారుమూల ఆదిలాబాద్ జిల్లా లాంటి చోట్ల హ్యాండ్ ఓవర్ చేసి వాటర్ పంపులు వేయించడాలు కానివ్వండి, ఇట్లాంటివి ఆయన కోణం చూడండి సార్. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, లేదంటే అప్పట్లో జనసేన పార్టీ ఆవిర్భావం పీఆర్పీలో యువజన విభాగం పనిచేశారు అప్పట్లో ఆయన. సో దాని గురించి మనం డిస్కషన్ పాయింట్ పెట్టట్లా. డిస్కషన్ పాయింట్ ఏంటంటే ఒక కాపు లీడర్ కావచ్చు, లేదంటే ఒక జన సైనికుడు కావచ్చు, ఆయన మనోవ్యధ ఒక జన సైనికుడి మనోవ్యధని మేము ముందు తీసుకొస్తాం. తప్పకుండా సార్. ఒక జన సైనికుడితో నేను మాట్లాడినప్పుడు తను ఏమన్నాడంటే 2014లోనే 20 సీట్లు ఇచ్చేవాళ్ళు, అప్పట్లో 21 సీట్లు, కొన్ని 10 సీట్లు పోటీ చేసిన 5-6 ఎమ్మెల్యేలు అప్పట్లోనే అసెంబ్లీ మెట్లు ఎక్కేవాళ్ళు. ఆ రోజు ఆ పని చేస్తుంటే 2019లో అప్పట్లోనే 2014లోనే జనసేన ఒక పార్టీ కింద రికగ్నైజ్డ్ పార్టీ కింద 2014లో అయిపోయేది. 2019లో ఆ బలం 20 అయ్యేది, ఇప్పుడు 40 అయ్యేది. మళ్ళీ మనం తిరిగి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి ఇప్పుడు వచ్చాం 2024లో. మళ్ళీ మన బలం 40 అవ్వాలంటే మళ్ళీ ఇంకొక దశాబ్దం వెయిట్ చేయాలా అనేది ఒక సగటు జన సైనికుడు ఆవేదన.
దీని గురించి మీరేమంటారు? ఆవేదన నాకు కూడా ఉందండి. అంటే పార్టీ మామూలుగా లెక్క ప్రకారం పార్టీ పెట్టి నిన్నటితోటి 10 సంవత్సరాలు పూర్తయి 11 సంవత్సరాలకు అడుగుపెట్టాము. 10 ఏళ్ళు కాబట్టి సంవత్సరానికి ఒక ఎమ్మెల్యే తయారైనా కానీ ఈ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు తయారై ఉండాలి. నిజమే, ఆ మాట నిజమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రోజుకి కూడా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ చరిష్మాతోనే మనం గెలుస్తాము అనే భ్రమలో ఉన్నారు. అది నెంబర్ 1. నెంబర్ 2, గ్రౌండ్ వర్క్ చేయడానికి కళ్యాణ్ గారిని చూడడానికి ఎంతమంది వస్తారో అందులో 10% కూడా గ్రౌండ్ వర్క్ చేయడానికి సిద్ధంగా లేరు అనేది వాస్తవం. కొంతమందికి అది నచ్చకపోవచ్చు, కొంతమందికి కోపం కూడా రావచ్చు. అయినా కానీ వాస్తవ పరిస్థితి అది. పవన్ కళ్యాణ్ గారు ఈ వాస్తవ పరిస్థితిని గమనించే ఇప్పుడు పొత్తులో మనం డిమాండ్ చేసి 20 కాదు ఇంకొక 20 అని చెప్పి 40 తీసుకోవచ్చు. కానీ ఎక్స్ట్రా తీసుకున్న ఈ 20 సీట్లని ఓడిపోయి దానివల్ల కూటమికి కనుక సరైన బలం రాకపోతే మళ్ళీ ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన తాను తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మేము మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా మేము చెప్పినా కానీ ఒకటే మాట ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమం అండి ఆయనకి. ఇప్పుడు కాదు, 2014లో కూడా మీరు అన్నట్టు తీసేసుకోవచ్చు. ఏమంది మోడీ గారు లాంటి వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ని దగ్గర తీసుకున్నప్పుడు మోడీ గారు నాకు 10 సీట్లు కావాలంటే ఇవ్వకుండా ఏముండరు, ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఆ కూటమి చెదరకూడదు. సపోజ్ అంటే విన్నింగ్ స్టేజ్కి వచ్చే కూటమి ఈ తీసుకున్న 10 సీట్లు పొరపాటున ఒకవేళ ఏదో ఒక నెల రోజుల్లో వచ్చారు కాబట్టి సపోజ్ బై మిస్టేక్లో ఓడిపోయారు అనుకోండి, కూటమికి ఖచ్చితంగా ఆ 10 సీట్లే తగ్గి కూటమి అధికారంలోకి రాకపోతే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు. మనకు రాజధాని అనేది అసలుకి ఇప్పుడు కాదు 2014 నుంచి రాజధాని అనేది లేకుండా పోయేది. ఇప్పటికి కూడా హైదరాబాద్లోనే మన ఆస్తులు మన వ్యవహారాలన్నీ హైదరాబాద్లోనే ఉండేవి. సార్ సూటి ప్రశ్న సార్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఒక జన సైనికుడు ఆవేదన, మరొక జన సైనికుడు ఆవేదన. తను ఏమంటాడంటే మన ఈ మధ్య వచ్చిన గొడవ కూడా అయింది, దానిలో వచ్చిన అవుట్పుట్ యాక్చువల్లీ మీకు చెప్తున్నాను, సమరైజ్ చేసి చెప్తున్నా. ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే వైసీపీ నుంచి కొంచెం రెడ్లు కావచ్చు, రెడ్డి కమ్యూనిటీలో కొంతమంది మీ మొహాలకి 24 ఎక్కువ అని డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు. అలానే తెలుగుదేశం వాళ్ళకి మీకు ఇవే ఎక్కువ అంటున్నారు. మీకు ఇవే ఎక్కువ, 24 ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని ఎటకారం చేస్తూ మమ్మల్ని మీకు ఇంతేనా అంటున్నారు. సో ఇద్దరిని కన్విన్స్ చేయడం వీళ్ళ వల్ల కావట్లా. ఒక బాగా లో లెవెల్లో ఉన్న వాళ్ళని మనం విలేజ్ లెవెల్లో చూసుకుందాం. అసలు మనం స్టేట్ లెవెల్ వద్దు, నియోజకవర్గం వద్దు, లెట్స్ నారో డౌన్ ద బాటమ్ అనమాట. బాటమ్ లైన్కి వెళ్ళిపోతే విలేజెస్లో చాలామంది జనసేనని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, కాపు కమ్యూనిటీని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, మదన పడుతున్నారు. వాళ్ళ ఓటు బ్యాంక్ని ఇప్పుడు మీ కూటమి రప్పించుకోగలదా? తప్పకుండా అండి. ఎవరో కార్యకర్త గురించి కాదు సార్, నేనే చెప్తున్నాను. ఈ రోజుకి కూడా 21 సీట్లు పోటీ చేస్తున్నామంటే నాకు బాధగా ఉంది. ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అనేది తలుచుకుంటే మాకు చాలా ఆవేదనగా ఉంది. కానీ మేమేమనుకుంటున్నామంటే ఈ ఆవేదన, ఈ బాధ, ఈ స్ట్రగుల్ అంతా పనిచేసే దాంట్లో చూపిస్తే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనేది నా భావన అండి. అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఇప్పుడు ఏమంటారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మీకు చంద్రబాబు నాయుడు ఇచ్చేది 21 సీట్లేలే, మీ బతుకంతేలే అని వాళ్ళు ఎగతాళి చేస్తారు. కొన్ని చోట్ల మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మీకు ఇవ్వడం ఎక్కువ, మీ పార్టీకి ఇది ఇవ్వడం ఎక్కువ అని వాళ్ళు అంటున్నారు. అసలు రాష్ట్రంలో పెద్దగా బలం లేని బీజేపీ 10 స్థానాలు పోటీ చేస్తుంది. మీరు ఇంత బలం ఉండి పవన్ కళ్యాణ్ వస్తే లక్షల మంది జనం వస్తున్నారు, మీరు 20 సీట్లైనా పోటీ చేసేది, వాళ్ళేమో 6 ఎంపీలు పోటీ చేస్తున్నారు, మీరేమో 2 ఎంపీలే పోటీ చేస్తున్నారని అంటున్నమాట వాస్తవం. దీంట్లో కొంతవరకు నిజం ఉంది. అంటే మమ్మల్ని మేము కళ్యాణ్ గారు అనే తగ్గించుకోవడం వేరు, ఇక్కడ తగ్గటం వేరు. గ్రామంలో వచ్చేటప్పటికి కార్యకర్త మదన పడుతున్నాడు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు పాపం 21 సీట్లే తీసుకున్నాడు, ఎందుకు మనందరం ఓట్లు వేస్తాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఆయన చెప్పేది కూడా నిజమే కదా. 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడగొట్టారు. 137 మందికి బీఫారాలు ఇస్తే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకొని మిగతా 136 మందిని గెలిపించుకోలేకపోయాం. సో ఆయన దృష్టిలో ఏంటంటే
ఏమంటారు దాన్ని, అదే సామెత ఉంటుంది కదా, గాడిద పాలు అన్నీ ఉన్నా ఉపయోగం లేదు, గంగో పాలు రెండు చుక్కలున్నా చాలని చెప్పి ఏదైతే ఉందో, స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్గా పార్టీకి 100కు 100% కట్టుబడి ఉంటారు అనే వాళ్ళకి మాత్రమే ఈసారి అవకాశం దొరికిందని మేమైతే భావిస్తా ఉన్నాము. ఇది భవిష్యత్తులో తప్పకుండా 170కి 170 పోటీ చేసే స్థాయికి పార్టీ ఇప్పటి నుంచి అయినా సరే, పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మొత్తం చేయాలనేం లేదు, పార్టీలో ఉన్న కేడర్ కూడా ముందుకొచ్చి, నిజమే ఇది అవమానమే, ఈ అవమానాన్ని ప్రధానమైన ఆరోపణ ఏంటంటే జనసేనకి 21 సీట్లు వస్తాయి, 20 సీట్లు వస్తాయి అని కొన్ని పత్రికల్లో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రజ్యోతి అనే పత్రికలో పవన్ కళ్యాణ్కి 20 సీట్లు వస్తాయని 4 నెలల క్రితమే చెప్పారు. ఇది కన్ఫర్మ్ చేసి చెప్పారు వాళ్ళు, ఇది ఇంతకు మించి రావన్నట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ వాస్తవ పరిస్థితుల దగ్గరికి వస్తే 4 నెలల క్రితం రాసిన ఆర్టికల్స్ ఈరోజు వచ్చిన సీట్లు ఈక్వల్గా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారిని బ్రెయిన్ వాష్ చేశారు, ఆయన ఒప్పించి తగ్గించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. ఇదే ఇంకో ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఓన్ మెజార్టీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ని బాగా తగ్గించారు, వాళ్ళ ఓన్ బై దెమ్సెల్ఫ్, ఇంకొకళ్ళ హెల్ప్ లేకుండా వాళ్ళ మెజార్టీ తీసుకురావడం కోసమని సీట్ల శాతం తగ్గింది అని కూడా ఇంకో ఆరోపణ ఉంది. మరో ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చెయ్యరు, 20 సీట్లు కూడా రావు. మొన్న మధ్య ఒక తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి ఛాలెంజ్ చేశాడు, 20 సీట్లు ఎన్ని గెలుస్తారని ఛాలెంజ్ చేశాడు. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. ఈ 20 సీట్లలో తెలుగుదేశం వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారంటారా? తప్పకుండా అండి. పొత్తు ధర్మం పాటించడం అనేది 3 పార్టీలకు అవసరం. ఒకటి మీరు అన్నట్టు ఇంకా కొన ఊపిరితో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఒకవేళ జనసేన పార్టీ కలవకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దాదాపు అందరికీ, ప్రజలందరికీ, సామాన్య ప్రజానికానికి కూడా తెలుసు. అలాగే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా శాసనసభలో లేని జనసేన పార్టీ, అడపాదడపా పొత్తులు ఉంటే తప్పితే శాసనసభలో ప్రాతినిధ్యం లేని బీజేపీ పార్టీ. ఈ మూడింటికి కూడా ఈ పొత్తు అవసరం, ఒక పార్టీకి కాదండి. ఇంకొకసారి అధికారంలోకి రాకపోతే శాశ్వతంగా కనుమరుగైపోతా అనుకున్న టీడీపీకి, 10 ఏళ్ళు అయినా కానీ అసెంబ్లీలో అడుగుపెట్టని జనసేనకి, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఇక్కడ అసలు ప్రభావం చూపించని బీజేపీ, ఈ ముగ్గురికి కూడా ఈ పొత్తు కంపల్సరీ అవసరం. ఎవరి అవసరాల దృష్టిలో వాళ్ళు పెట్టుకొని అయినా సరే ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఖచ్చితంగా పనిచేస్తారు. ఈ పొత్తు వల్ల తెలుగుదేశానికి అవసరం, అందుకనే దాదాపు 150 సీట్లు వాళ్ళు పోటీ చేస్తున్నారు, 140 సీట్ల పైన అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తున్నారు. ఈ పొత్తు వల్ల హయ్యెస్ట్ బెనిఫిట్ పొందింది తెలుగుదేశమే. తర్వాత అస్సలకి ఇంకా బేవచ్చంగా అసలు జాక్పాట్ కొట్టింది బీజేపీ. లాస్ట్ మినిట్లో వచ్చి 7 ఎంపీ స్థానాలు తీసేసుకున్నారు, తర్వాత 10 ఎమ్మెల్యే స్థానాలు తీసేసుకున్నారు. అసలు జాక్పాట్ అంటే ఎవరిది? బీజేపీది. కానీ నష్టపోయింది ఎవరు? మీరు మళ్ళీ చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీ జనసేన కావచ్చు. కానీ 25% ఉన్న ఆంధ్రప్రదేశ్లో 25% ఉన్న జనాభా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒక ఆరోపణ. దీంట్లో మన రాజకీయాల్లో మనోభావాలు దెబ్బతింటాము, ఆత్మహత్యలు చేసుకోవడం అంటూ అట్లాంటివి ఏమి ఉండవండి. రాజకీయాలకు వచ్చిన తర్వాత అసలు అవన్నీ ఎవరో మనోభావం దెబ్బతిందనో లేకపోతే ఇంకెవరో బాధపడ్డారనో నిర్ణయాలు తీసుకోరు. ఒకటి ప్రజల కోసం మీరు ఆ రోజు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి 9 సీట్లు 7 సీట్లు అడుక్కున్నారని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ బయటకు వచ్చేసారు కదా. అప్పుడు మీ మీ అయితే మనోభావాలు 20% కమ్యూనిటీ ఉన్న కాపుల మనోభావాలు కావా? ఇది ఎక్కడ? అదే అందుకనే నేను నా మనోభావం దెబ్బతింది కదా అని చెప్పి పార్టీని నువ్వు ఇంత తక్కువ ఎందుకు తీసుకున్నావు, ఇంతెందుకు చేసావు అని చెప్పి నేను పార్టీలో ఉండి ఎక్కడ రచ్చ చేయలేదండి. స్పష్టంగా 2019లో జనసేనతో పొత్తు ప్రకటించిన మరుక్షణం నేను రాజీనామా చేశాను. 2019లోనే, ఇది 2021లో కాదు, 2019లో మా ఆఫీస్లోనే మాకు ఆ నిర్ణయం చెప్పారు. మనము సిపిఐ జనసేన ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నామని నిర్ణయం చెప్పిన మరుక్షణమే నేను అక్కడే ఒక వైట్ పేపర్ మీద ఈ పొత్తు అయితే నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడానికి సంసిద్ధంగా లేనని చెప్పి రాజీనామా చేశాను. ఎందుకనంటే మాకు సిద్ధాంతం, ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిద్ధాంతం బేసిస్ మీద నడిచే పార్టీలు. 2012 కలకత్తా ప్లేనంలో మనం రాసుకున్నది ఏంటి? ఏం రాసుకున్నాము? వామపక్షేతర పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదు, ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క తీర్మానం. దాన్ని కాదని 2014 ఏదో రాష్ట్రం విడిపోయింది,
ఎవరో ఒక ఆయన సమాఖ్యాంధ్ర పార్టీ అని పెట్టాడు, ఆయనతో కలిసి ఉంటామని చెప్పి ఒకసారి సార్ అది మీరు పార్టీ వీడడం మీ పర్సనల్ రీజన్స్, పార్టీ వీడరు. మనోభావాల గురించి నేను మనోభావాల గురించి చెప్తున్నాను. 2014లోనే మేము కానీ మీరు జనసేనలో రావడం వల్ల పక్కన వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఎలా అంటే మీకు చెప్తాను నేను. మీరు సిపిఎం పార్టీలో జిల్లా స్థాయి లీడరు, కానీ మీరు ఇక్కడికి జనసేనలోకి ఎలా వచ్చారు? గ్రామ స్థాయి తీసుకొని గ్రామాధ్యక్షుడి కింద వచ్చారు. ఈ గ్రామాధ్యక్షుడు కావాలంటే సిపిఎం పార్టీలో మీరు 20 సంవత్సరాల క్రితం గ్రామాధ్యక్షుడు చేసి ఉండొచ్చు. సిపిఎం పార్టీలో జిల్లా స్థాయిలో ఉన్న నేతలు క్యాడర్ని తీసుకొచ్చి జనసేనలో మళ్ళా మీరు కాంప్రమైజ్ అయ్యి గ్రామ స్థాయి రావడం అనేది నియోజకవర్గ వైజ్గా ఉన్న కొంతమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకని మీరు అంత డిగ్రేడ్ అవి జనసేనలో చేరాల్సిన అవసరం ఏంటి మీకు? అంటే మాకు ఓవర్ నైట్ స్టార్టప్ అనేది ఎప్పుడు అలవాటు లేదండి. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నేను చెప్పా కదా, విద్యార్థి దశ, యువజన దశ తర్వాతే పార్టీలోకి వచ్చాము మేము. అలాగే జనసేన పార్టీలో కూడా, అంటే జనసేన పార్టీలో విద్యార్థి విభాగం, యువజన విభాగాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి గ్రామ స్థాయి నుంచి మొదలయ్యాం మేము. పార్టీలోకి రాగానే నాకు తెలిసిన కొంతమందిని, లేకపోతే మాకు తెలిసిన రాష్ట్ర నాయకులను పట్టుకుంటే మేము కూడా జిల్లా కమిటీలోకో దేంట్లోకో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలా కాదండి, గ్రామ స్థాయి నుంచి వెళ్ళాలి. అసలు ఈ పార్టీ యొక్క స్వభావం ఏంటనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి వెళ్ళాల్సింది తప్పితే వెళ్ళొచ్చు ఓవర్ నైట్గా ఇప్పుడు వెళ్ళగానే పిలిచి రాష్ట్ర కార్యదర్శి ఏదో ఇచ్చారనుకోండి, అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది తెలియదు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లకి ఇంత కరెక్ట్గా సమాధానం చెప్తున్నామంటే అర్థం ఏంటంటే అసలు వాట్ ఈజ్ వాట్, గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అధ్యక్షుడికి ఖచ్చితంగా మైండ్లో ఏం రన్ అవుతుందో గ్రామ స్థాయిలో ఉన్న అసలైన నిజమైన నికాసైన కార్యకర్త కూడా అదే రన్ అయింది. మనం పనిచేస్తున్నామా లేదా అనేది మన మనస్సాక్షితో ఒకసారి ఆలోచన చేయాలి సార్. నిజంగానే అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయను, కార్యకర్తలు కూడా వారి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ పని కానివ్వండి, వాళ్ళ వ్యాపారం కానివ్వండి, వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి. అందరూ మాలాగే పార్టీ కోసం పనిచేయాలనో లేకపోతే సమయం కేటాయించాలనో కూడా కోరుకోవడం తప్పైద్ది. కానీ మినిమంగా అసలు మన గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి, ఒక పోలింగ్ బూత్లో ఎంతమంది వర్క్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి బేసిక్స్ కూడా ఇంకా చాలా గ్రామ కమిటీలకు తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీరు అనుకుంటున్నట్టు మరి మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, కానీ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న గ్రామ కమిటీల సంఖ్య 13. 42కు గాను 13 గ్రామ కమిటీలు ఉన్నాయి. నెంబర్ 2 ఈ మున్సిపాలిటీ మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా వాటి కోసం ఎంటీఎంసీ అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది అధికార పార్టీకి మాకు తప్పితే ఎవరికి లేదు. మేమిద్దరమే ఎంటీఎంసీ కమిటీ వేసుకున్నాము. ఆ వేసుకున్న కమిటీ కూడా ఈ 2 మున్సిపాలిటీల్లో వార్డులు వేయడంలో విఫలమైంది. అంటే ఇది పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ అండి, మామూలుగా బయటకి ఇట్లా బహిరంగంగా చెప్పకూడదు. కానీ మీకు పార్టీ యొక్క స్ట్రెంత్ అర్థం అవడం కోసం చెప్తున్నాము. ఆ కమిటీలు వేయడానికి కూడా మేము అంటే బయట పర్సన్స్మి, అంటే మున్సిపాలిటీతో సంబంధం లేని మాలాంటి కొంతమందిని కలిసి ఆ మున్సిపల్ వార్డులు వేయటం జరిగింది. అవి కూడా దాదాపు 55 వార్డులకు గాను 23 వార్డులు వేసాం అంతే. ఎందుకు ఎంత ధైర్యం మీకు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అంత స్ట్రైట్గా మాట్లాడుతున్నారు ఎందుకని? అందుకనేనా మీరు మిమ్మల్ని అధ్యక్షుడి కింద తీసేశారు? అట్లేం లేదండి, బై ఛాన్స్. మీరు కాపు సంఘం నేత, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూ అవుతున్నారు. దాని మీద కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. దాదాపు నియోజకవర్గంలో ఉన్న కాపులందరినీ ఒక అంబ్రెల్లా కింద తీసుకురావడానికి మీకు కాపు సంక్షేమ సేన తరపున గట్టిగా కృషి చేస్తున్నారు. జనసేనలో గ్రామాధ్యక్షుడు హోదాలో ఉండి ఒక కాపు సంఘం తరపున వెళ్ళటం న్యాయమేనా? అసలు మీరు కాపు సంఘ నేత లేదా జనసేన నాయకుడా? సార్, ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో అండి పార్టీకి అనుబంధ విభాగాలని ఉంటాయి. ఉదాహరణకి ఇందాక మనం మాట్లాడుకున్న విద్యార్థి విభాగం, యువజన విభాగం, లేకపోతే కార్మిక విభాగం, లేదంటే బీసీలు అయితే బీసీ దీన్ని ఏమంటారు బీసీ సంఘాలు, లేదంటే ముస్లిం ఉంటే మైనారిటీ సంఘాలు, ఇవన్నీ అల్టిమేట్గా ఉంటాయి. కాబట్టి ఇది జనసేన పార్టీలో అలాంటిదే కేఎస్ఎస్ అని చెప్పి మా హరిరామ్ జోగి గారు దాదాపు ఆయన కేఎస్ఎస్ పెట్టిన దగ్గర నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నారు, జనసేనకి కేఎస్ఎస్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ లాగా పనిచేసి పెట్టిద్దని చెప్పి ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే మేము ఈ కేఎస్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నా అధ్యక్ష పదవి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా మనం పర్మనెంట్గా అధ్యక్షులుగా ఉండం కదండి. పార్టీ అన్న తర్వాత మామూలుగా పార్టీ 10 years 2 years ఎంత ఉన్నట్టుంది.
లేదా 1 ఇయర్కే మామూలు ఇన్ఛార్జెస్కి అయితే 1 ఇయర్ రాస్తారు, 1 ఇయరే టెన్యూర్ ఉంటుంది. దాంట్లో భాగంగా రొటేషన్లో భాగంగా జరిగింది తప్పితే దీని ప్రత్యేకంగా ఎవరు టార్గెట్ చేయడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. నియోజకవర్గం మొత్తం ఇదే గుప్పుమంటుంది. నేను కుంచనపల్లి వెళ్ళా. కుంచనపల్లిలో ఎవరో XYZ మీరు తెలియని వాళ్ళు, నేను తెలియని వాళ్ళు డిస్కషన్ పాయింట్ ఏంటంటే ఎక్కడో ఎర్రబాలెం అంట ఒక పర్సన్ని అన్యాయంగా తీసేశారు. కారణం ఏంటంటే లోకేష్కి సపోర్ట్ చేశాడంట అనేది ఒక వే వెళ్ళింది. ఎందుకని అలా అసలు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది? లోకేష్కి మీరు సపోర్ట్ చేయడం వల్ల మిమ్మల్ని గ్రామాధ్యక్షుడిగా తొలగించారా అనేది ఒక వాయిస్ అనేది నియోజకవర్గంలో అలా గుప్పమంటుంది. దాన్ని ఎందుకు ఎవరు ఖండించలేదు ఈరోజు వరకు? అంటే అది నిజం కాదు కాబట్టి ఖండించి ఉంటారులేండి. లోకేష్ గారిని కలవడం ఏం పెద్ద తప్పేం కాదు కదా. మేము లోకేష్ గారు కలిసి పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత, టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా మేము కలుస్తాము, సహజం అది. కాకపోతే ఒకరోజు ముందు వెనక మా నాయకులు కొంచెం లేట్గా కలిసి ఉండొచ్చు, మేము కొంచెం ముందుగా కలిసి, అంటే మాకున్న రాజకీయ పరిచయాల ద్వారా మేము కొంచెం ముందుగా ఎర్లీగా కలిసి ఉండొచ్చు. అది కలిసిన సందర్భంలోనే మీరు అన్నట్టు కాపు సంక్షేమ సేన బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు గ్రామాధ్యక్షుడికి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వటం, ఇది నియోజకవర్గ స్థాయి పదవి తీసుకోవడం వల్ల జరిగింది తప్పితే ఇదేమి అంత కాంట్రవర్సీ ఇష్యూ ఏం కాదండి. లోకేష్ గారిని కలవడం కూడా తప్పే ఉంది దాంట్లో. అసలు కాపు సంక్షేమ సేన ఉందా? మొత్తం కాపు సంక్షేమ సేన రద్దు చేస్తున్నట్టు హరిరామ్ జోగి గారు 2-3 రోజుల క్రితం, 4 రోజులు సారీ 1 వీక్ బ్యాక్ ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. వాళ్ళ అబ్బాయి ఏమో జనసేన వదిలేసి మళ్ళా వైసీపీలో జాయిన్ అయ్యాడు. క్రియాశీల పదవిలో నుంచి బయటకు వచ్చి పిఏసీ కమిటీలో ఉన్నట్టున్నాడు కదా వాళ్ళ అబ్బాయి సూర్యప్రసాద్ గారు. ఆయన రిజైన్ చేసి ఇందులోకి వచ్చాడు, వైసీపీలో జాయిన్ అయిపోయాడు. అసలు కాపు సంక్షేమ సేన ఉందా? అసలు కాపు సంక్షేమ సేన RSS లాగా పనిచేసిద్ది అని 100 మాటలు చెప్పి చివరికి వైసీపీకి అమ్ముడిపోయారు వాళ్ళు కూడా. దీంట్లో అమ్ముడుపోవడం ఏం లేదు కానండి. మీ అందరికీ తెలుసు చేగొండ హరిరామ్ జోగి గారి వయసు ప్రస్తుతానికి 85 నుంచి 86 సంవత్సరాల మధ్యలో ఉంది. ఈ వయసులో కూడా ఆయన మీరు అన్నట్టు ఇందాక కార్యకర్తల మనోభావాలు, మరీ ముఖ్యంగా కాపుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ఒక ఏడాది కాలం నుంచి పవన్ కళ్యాణ్ ఇన్ని సీట్లలో పోటీ చేయాలి, జనసేన పార్టీకి ఇంత ఓట్ షేర్ ఉంది అనే విషయాలని బహిరంగంగా లేఖల ద్వారా అందరికి తెలియజేస్తున్నమాట మనందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ సమావేశాలు లేదంటే వీటిని ఏమంటారు అనుబంధ విభాగాల సమావేశం, అంటే లీగల్ టీమ్ అనో IT టీము సమావేశాలు పెడతారు. కానీ ఎవ్వరికీ లేని గౌరవం నాకు తెలిసి ఒక BC సమావేశం ఒకటి, తర్వాత కాపు సమావేశం, ఈ 2 పెట్టారు ఆయన ఇప్పటి వరకు బయటికి. అదే అందుకే చెప్తున్నాను, అదే చెప్తున్నాను. పుత్రవాత్సల్యం అనేది పేరు ఇక్కడ వస్తుంది. అదే సూర్యప్రకాష్కి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేస్తే ఇది జరిగేదా? ఎమ్మెల్యే సీటు కోసమే ఇదంతా హరిరామ్ జోగి గారు చేసి ఉంటారని అయితే మేము అనుకోవట్లేదు. వాళ్ళ అబ్బాయి సీటు కోసం హరిరామ్ జోగయ్య గారు ఈ వయసులో ఎక్కడో పాలకొల్లు నుంచి పవన్ కళ్యాణ్ కలవడానికి మంగళగిరి వచ్చి ఇక్కడే కూర్చొని ఇవన్నీ చేస్తారని అయితే మేము అనుకోవట్లేదు. సూర్యప్రకాష్కి వైసీపీ ఏం ఆఫర్ చేస్తుంది? జనాలు మొత్తం ట్రోలింగ్ బాగా నడుస్తుంది కదా. డిప్యూటీ సీఎం పవర్ షేరింగ్ ఒక 75 సీట్లు ఇస్తున్నారా? ఇస్తారేమో. 75 ఇస్తారేమో. 175 వైసీపీ వాళ్ళు కాపులు నెత్తిన పెట్టుకుంటారేమో. సంతోషం, పెట్టుకోనివ్వండి. మా హరిరామ్ జోగయ్య గారి అబ్బాయి వైసీపీ పార్టీలో కాపు ముఖ్యమంత్రిగా ఉంటే మేము కూడా చూడాలని కోరుకుంటున్నాము. మాకు ఆశ ఉంది, కాపు ముఖ్యమంత్రి అయితే చూడాలనే ఆశ మాకు కూడా ఉంది. అది వైసీపీ ద్వారా అయ్యేటట్టుంటే సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది. అసలు పార్టీకే శాశ్వత అధ్యక్షుడిగా ఆయన ఉండాలని చెప్పి తీర్మానం చేసుకున్న వ్యక్తి కాపులకి ఏదో ఉద్ధరిస్తాడని సూర్యప్రకాష్ గారు నమ్మారంటే మరి ఆయన మనస్తత్వం ఏంటనేది ఆలోచన చేయాలి. అదే హరిరామ్ జోగయ్య గారు మాత్రం కాపు సంక్షేమ సేనకి తాత్కాలిక విరామం ఇచ్చిన మాట వాస్తవం. మీరు అన్నట్టు 4 రోజుల క్రితం ఆయన ఒక లేఖ రాశారు. ఈ కాపు సంక్షేమ సేన యొక్క రాష్ట్ర కమిటీని రద్దు చేస్తున్నాను, మరలా జూన్ నెల నుంచి మనం యాక్టివ్గా పనిచేద్దాము అని చెప్పి ఆయన ఒక సందేశం ఇవ్వడం జరిగింది. దానికి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటున్నాము, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మేము జనసేన పార్టీలో క్రియాశీల పదవులతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదా ఇలా కాపు కులాలకు సంబంధించి ఉన్న కాపు వాట్ ఎవర్ ఇట్ మేబీ కాపు సంక్షేమ సేన కావచ్చు, ఇలా వీటిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారా ఇన్ ఫ్యూచర్?
సార్ రాజకీయ పార్టీల్లో ఎట్లా ఉంటుందంటే అండి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనుబంధ విభాగం తాలూకా పనిచేస్తూ ఉండాలండి. అది ఏ పార్టీ అయినా, మీరు చెప్పే వామపక్షాల్లో కానివ్వండి, లేదంటే టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీ కానివ్వండి, రాజకీయ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే పార్టీలో ఉన్నామంటే ఏంటి మీనింగ్ ఏంటి? ఒక విద్యార్థి విభాగాన్ని నడుపుతున్నామా, ఒక యువజన విభాగాన్ని నడుపుతున్నామా, లేకపోతే ఒక వాణిజ్య విభాగాన్ని, ఏదో ఒక కార్యక్రమంలో ఉండాలి. అనుబంధ విభాగంలో ఖచ్చితంగా పార్టీకి సంబంధించి అనుబంధ విభాగాలు వేరు, కాపు సంక్షేమ సేన వేరు, కాపు జాగృతి వేరు, ఇవన్నీ ఇండిపెండెంట్ సంస్థలు, కాపు జేఏసీ వేరు. ఇవన్నీ ఏంటంటే పార్టీకి సంబంధం లేని ఇండిపెండెంట్గా పనిచేస్తున్న కాపు సంస్థలు. ఇవన్నీ కాపు ఒక రకంగా చెప్పాలంటే కాపు యూనియన్ సంస్థలు. అసలు పార్టీకి దానికి అసలు లింకే లేదు, మీరు లింక్ పెడుతున్నారు. అయితే అదేనండి, మా కాపు సంక్షేమ సేన బైలాస్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది. కాపు సంక్షేమ సేనకు ఉన్నది రెండు డ్యూటీలు. ఒకటి, కాపుల రిజర్వేషన్ కోసం పోరాడడం. 2, జనసేన పార్టీని అధికారంలో తీసుకురావడం. ఈ 2 తప్పితే కాపు సంక్షేమ సేనకి ఏ ఇతర పనులు లేవు. సుందరయ్య గారు, నేను అడుగుతుంటే స్ట్రైట్ క్వశ్చన్, మీరు మళ్ళీ మీరు పొలిటీషియన్ అయిపోయారు, సీనియర్ పొలిటీషియన్లో మాట్లాడతారు. క్వశ్చన్ ఏంటంటే, ఒకవైపు కాపు సంక్షేమ సేనలో రాష్ట్ర పదవి, ఇంకోవైపు జనసేనలో రాష్ట్ర పదవి, ఏదైనా ఒకటే ఎలిజిబుల్ ఉంది, ఏం తీసుకుంటారు? దీనా అట్లా ఏం లేదు సార్. మీకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మా పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ నిన్నటి వరకు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇది ఆయన రాజీనామా చేసి బయటికి వెళ్ళేంత వరకు కూడాను కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడే మా పార్టీకి ప్రోటోకాల్ చైర్మన్ అయ్యారు. మీరు ఆ బంధాన్ని అర్థం చేసుకోండి. కేఎస్ఎస్కి జనసేనకు ఉన్న బంధం ఏంటంటే, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మలినేడి తిరుమలరావు గారు ఈరోజు మా పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ ఆయన. అలాగే ఆమంచి స్వాములు గారు ఉన్నారు, ఆయన మా కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. యాజ్ యూజువల్గా జనసేన పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఈ రాయలసీమ రీజియన్కి కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నారు కాపు సంక్షేమ సేనలో. అట్లాగే మా జనసేన పార్టీలో పనిచేస్తాను. కాపు సంక్షేమ సేనకి ఇంక వేరే పని ఏం లేదండి. దానికి ఉన్న ఒకే ఒక పని జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఆ వాత్సల్యంతో హరిరామ్ జోగి గారు బహిరంగ లేఖలు రాశాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమడిగారంటే ఆయన్ని, బహిరంగ లేఖలు వద్దండి, మీరేమైనా చెప్పదలుచుకుంటే నాకు సూటిగా చెప్పండి. మీరు గమనిస్తే ఈ గడిచిన సంవత్సర కాలంలో హరిరామ్ జోగి గారితో 2 సార్లు సమావేశం అయ్యారు మా పార్టీ కేంద్ర కార్యాలయంలో. నాకు తెలిసి ఏ సంస్థకి మీరు అన్నట్టు కాపు జాగృతికి కానివ్వండి, ఇంకో దానికి ఎవరికి అవకాశం రాదు. కేవలం హరిరామ్ జోగి గారి మీద కళ్యాణ్ గారికి ఉన్న ప్రేమ, హరిరామ్ జోగి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న వాత్సల్యం, ఈ రెండింటితోనే కేఎస్ఎస్ జేఎస్పీ ఈ 2 కలిసి పనిచేస్తున్నాయి. అందుకని మేము సైమల్టైనియస్గా దాంట్లో కూడా వర్క్ చేస్తున్నాం. సో కేఎస్ఎస్ రద్దు అయింది కాబట్టి మళ్ళా దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది? తప్పకుండా సార్. 2024 ఎన్నికలు పూర్తవగానే మళ్ళీ జూన్ నెలలో కేఎస్ఎస్ తన పనిలోకి వచ్చింది. అయితే వచ్చినప్పుడు ఏంటంటే మేము మా జిల్లా అధ్యక్షులకు కానివ్వండి, మేము జిల్లా కమిటీకి చెప్పింది ఏంటంటే, ఈసారి గతంలో పని చేయకుండా డౌన్ టు ఎర్త్కి వెళ్ళి, అంటే పోలింగ్ బూత్ దగ్గర నుంచి, బూత్ ఏజెంట్ల దగ్గర నుంచి, అంటే ఏదో కమిటీ వేసామంటే నియోజకవర్గ కమిటీ వేసాము, ఒక 10 మంది కాపులందరిని కలుస్తున్నాము, అందరిని దగ్గర తీసుకొస్తున్నాం కాకుండా గ్రౌండ్కి వెళ్ళి, సపోజ్ మనం ఉన్న బూత్ 97వ నెంబర్ బూత్ అండి. ఈ బూత్లో 1000 నుంచి 1200 మంది ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లను కలిసే కార్యక్రమం పెట్టుకుందాం, కలిసి జనసేన అట్లా ప్రమోట్ చేద్దాం. ఏదో బహిరంగ లేఖ రాసో లేకపోతే మీడియా ముందు కూర్చొని జనసేనకి పని చేయండి అని చెప్పడం కాకుండా ఇంటింటికి వెళ్ళి పనిచేసే కార్యక్రమం అఫ్కోర్స్ జనసేన చేస్తూ ఉంటుంది ఒకవైపు, దానికి తోడుగా మనం కూడా కలిసి చేస్తే, అంటే జనసేన పార్టీ ఒక 2 చేస్తున్నారు అనుకోండి, మనం ఒక 2 తోడైతే 4 అవుతాం కదా, అలా కలిసి పనిచేద్దామని చెప్పి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి అంటే రేపు రెన్యువల్ అవ్వబోయే ముందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. అసలు మీరు జనసేన జాయిన్ అవ్వక ముందు, జనసేన ఇప్పుడు జాయిన్ అయ్యారు మీరు? 22 మే 22లో జాయిన్ అయ్యారు కదా. 22కి ముందు 22లో అనుకుంటా అసలు మీరు వైసీపీలో జాయిన్ అయినట్టు ఒక అన్ని పత్రికల వార్తలు వచ్చాయి. మీ ఫ్యామిలీకి ఈ ఏరియాలో ఒక మంచి రెప్యుటేషన్ ఉంది, సీనియర్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీగా కావచ్చు, కాకపోతే ఈ ఊర్లో కూడా మంచి రెస్పెక్ట్ ఉంది, నియోజకవర్గంలో మంచి గుర్తింపు పొందిన వన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
అటువంటిది మీ నాన్నగారు భాస్కర్రావు గారు వైసీపీలో జాయిన్ అవ్వడం, ఆయనతో పాటు మీరు కూడా వైసీపీలో జాయిన్ అవ్వడం, ఆ, అన్ని వార్తలు కూడా వచ్చాయి, అన్ని పత్రికల్లో కూడా మీరు కూడా జాయిన్ అయ్యారని వచ్చాయి. ఏంటి దాని క్లారిటీ ఇస్తారా? అది జరిగింది 2021లో అండి. 2021లో మా అమ్మగారు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ సందర్భంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మా కుటుంబంతో ఉన్న ఆ, సంబంధం రీత్యా అమ్మగారిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో మా నాన్నగారిని ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నా కానీ మా నాన్నగారు ఆ సందర్భంలో వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా నేను అనుకుంటాను ఆయన మనస్ఫూర్తిగా జాయిన్ అయ్యి ఉండరు. ఆయనకున్న ఒత్తిళ్ళు, వ్యాపారాల మీద వైసీపీ యొక్క చెప్పే కదా రాక్షస పాలన జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో. మన నియోజకవర్గంలో కూడా దాదాపు అదే జరుగుతుంది. మీకు ఉదాహరణ చాలా ఉన్నాయి. మంగళగిరిలో శంకా బాలాజీ గుప్తా గారు కానివ్వండి, లేదా తాడేపల్లిలో వేణు గారు కానివ్వండి, ఇట్లా చాలామంది మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులకి కొంతమంది తప్పుకొని ఉండొచ్చు, కొంతమంది సరెండర్ అయ్యి కూడా ఉండొచ్చు. అట్లా ఆ ప్రలోభంలో ఏమైనా పడి మా నాన్నగారు వైసీపీలో జాయిన్ అయ్యారని నేను అనుకుంటా, ఈరోజు కూడా అనుకుంటాను. ఎందుకంటే ఆయన దాదాపు నేను పుట్టేనాటికి ఆయన కమ్యూనిస్టు, అందుకనే నాకు సుందరయ్య అనే పేరు పెట్టడం జరిగింది. అప్పటికే మా అమ్మగారు మా నాన్నగారు అందరూ కమ్యూనిస్టులుగానే ఉన్నారు. అలాంటి వ్యక్తులను కూడా వీళ్ళు ప్రలోభాలకు గురి చేసే ఇది లేదు, కానీ భయపెట్టి ఏదో కుటుంబాల్లో చిచ్చు పెట్టడమో లేకపోతే వ్యాపారాల మీద దాడులు చేయడం ఇట్లాంటివి చేస్తామని చెప్పి బెదిరించి ఆయన మానసిక ఒత్తిడి తట్టుకోలేక జాయిన్ అయ్యి ఉంటారు. వ్యాపారాలు కాపాడుకోవడానికి వైసీపీలోకి వెళ్ళారంటారు. మాకు వ్యాపారాలు ఏం లేవండి ప్రస్తుతానికి. అసలు మా నాన్నగారు దాదాపు 2000 సంవత్సరం, అంటే నేను 10వ తరగతి పూర్తయ్యే నాటికి ఆయన వ్యవసాయం పూర్తిగా వదిలేశారు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయనకి ఆరోగ్యం సహకరించక 2014-15 సంవత్సరాల్లోనే వ్యాపారాలు కూడా దాదాపుగా ఆపేశారు. మాకున్న పొలమే ఉందలేండి. ఎందుకంటే గన్ పాయింట్ పెట్టి ఆస్తులు కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్ళారని జనాలు అనుకుంటున్నారు. సో దాన్ని మీరు సమర్థిస్తున్నారు అంతే కదా? లేదండి, ఆ రోజు ఆయన ఒక్కడే జాయిన్ అయ్యాడు. అయితే కుటుంబం ఇంటికి వచ్చారు కాబట్టి కుటుంబంలో అందరం అక్కడే ఉన్నాము. నేను, మా ఆవిడ, మా పిల్లలు, మా అమ్మగారు అందరం అక్కడే ఉన్నాము. కాబట్టి పనిలో పనిగా వాళ్ళ అబ్బాయి కూడా జాయిన్ అయిపోయాడని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్ ద్వారానే, ఇంకా మిగతా ఏ పేపర్లో వచ్చిందని నేను అనుకోలేదు, సాక్షి పేపర్ ద్వారానే ఈ ప్రచారం చేశారు. దాన్ని వెంటనే మరుసటి రోజే నేను పత్రికా ముఖంగా ఖండించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మన ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మీ నాన్నగారు వైసీపీలో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టేనా? ప్రస్తుతానికి అయితే ఆయన యాక్టివ్గా ఏమి ఉండట్లేదండి. ఒకటి ఆరోగ్య కారణాలు, రెండు ఆయనకి అంటే సహజంగానే వామపక్షాల్లో దాదాపు 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ పెద్ద మనస్కరించదు. అఫ్కోర్స్ మాకు ఒక్కోసారి మాకు అట్లా అనిపించింది. కానీ మా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా దాదాపు వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. ఎప్పుడు నాకు ఎన్ని సీట్లు వస్తాయి, నేను అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తాను, మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎప్పుడు, అవి కాకుండా ప్రజలకు ఏం చేద్దాము, వాళ్ళకి ఉపయోగపడే, సపోజ్ మాది మెంబర్షిప్ క్యాంపెయిన్ ఉంది సార్. మామూలుగా మెంబర్షిప్ క్యాంపెయిన్ అంటే అందరూ మెంబర్షిప్ క్యాంపెయిన్ చేసుకొని వెళ్ళిపోతారు. ఈవెన్ వామపక్షాలు అయినా సరే మెంబర్షిప్ క్యాంపెయిన్ చేసేసుకుంటే అయిపోతాయి. కానీ ఈయన ఎక్స్క్లూజివ్గా మా కోసం ఒక 500 రూపీస్ ఖర్చు అయినా కానీ ఆయన కూడా సేమ్, నాకు తెలిసి సేమ్ అమౌంట్ అనుకుంటా నేను, నాకు పూర్తి వివరాలు తెలియదు, కానీ ఆయన కొంత అమౌంట్ డొనేట్ చేసుకొని ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా పెట్టారు కార్యకర్తల కోసం. మామూలుగా టీడీపీ కానీ ఇంకో పార్టీలు ఏమైందంటే సపరేట్గా ఒక వింగ్ ఉంటుంది, కార్యకర్తల సంక్షేమ నిధి ఏదో ఉంటుంది. మొన్నదాకా లోకేష్ గారు దానికే పనిచేసినట్టున్నారు. అట్లా సపరేట్గా ఏదో ఉంటుంది. అట్లా కాకుండా ఈయన మాకు డైరెక్ట్గా మా అధ్యక్షుడే మాకు ఇన్సూరెన్స్ చేపిస్తాడు. అంటే సపోజ్ ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినా కానీ మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు, మాకు ఈ రాజకీయ కార్యక్రమాల కన్నా ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమాలే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న కౌలు రైతుల గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచించి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా, అది కూడా ఏదో మమ్మల్ని వేసుకోమనకుండా ఆయన సొంత డబ్బులతోటి ఒక 30 కోట్ల రూపాయలు దానికోసం సపరేట్గా పక్కన పెట్టి కౌలు రైతులకి, చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి ₹1,00,000 ఇవ్వటం కానివ్వండి, లేదు ఏదైనా ర్యాలీ జరిగేటప్పుడు కార్యకర్తలకు ఏమైనా దెబ్బలు జరిగినా కానీ ముందు వాడి గురించి ఆలోచన చేస్తాడు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు కాళహస్తి, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎవరో సిఐ గారు ఒక కార్యకర్తను కొట్టారని. మామూలుగా అయితే ఏం చేస్తారు, దానికి ఏం చేయలేరు. మహా అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జో లేకపోతే ఆ మండల అధ్యక్షుడు ఎవరో ఒక పూట ధర్నా చేసి వదిలేస్తారు. మా కళ్యాణ్ గారు అట్లా వదిలిపెట్టాడు. విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని తిరుపతి వెళ్ళి ఎవరైతే ఆ సిఐ
కార్యకర్త మీద దాడి చేసిందో ఆమె సస్పెండ్ అయ్యేంత వరకు ఆయన కాళహస్తి వదిలి బయటికి రాలేదు. ఆయన కమిట్మెంట్స్ అన్నీ అలా ఉంటాయి. సో అందుకని మేము ఇక్కడ బాగా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాం. అంటే వామపక్ష పార్టీ నుంచి వచ్చినా కానీ జనసేన పార్టీలో ఇమిడి ఉండొచ్చు. మంగళగిరిలో, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా గంజి చిరంజీవి అన్నారు, ఇప్పుడు అది తీసేసి మురుగుడు ఫ్యామిలీ నుంచి మురుగుడు హనుమంతరావు గారి కోడలు కాండ్రు కమలా గారి అమ్మాయి అయిన లావణ్యాన్ని తెర మీదకి సడన్గా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఒకవైపు ఏమో నారా లోకేష్, ఒకవైపు లావణ్య, మరోవైపు కొత్తగా ఇండియా కూటమి మళ్ళా తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నుంచి మళ్ళా మీరు 22 సంవత్సరాల అనుబంధంగా ఉన్న కమ్యూనిస్టు కుటుంబం నుంచి మళ్ళా కాపు కమ్యూనిటీకి, ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి చెందిన జొన్నా శివశంకర్ కూడా తెర మీదకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో వీళ్ళ ముగ్గురు కనుక ఉంటే ఎలా ఉంటుంది? ఎవరి పక్షాన గెలుపు ఉంటుంది? ఇక కమలా రావడం వల్ల ఎవరికి లాభం, ఈ ఇండియా కూటమి రావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముఖ్యంగా వైసీపీ పార్టీ గురించి మాట్లాడుకోవాలండి మనం. ఈ వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లా ఉందనేది మనం మంగళగిరిలో చూస్తేనే అర్థమైపోద్ది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరగాల్సిన పని లేదు. ఒక మంగళగిరిని లేదంటే మన గుంటూరు ఎంపీ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుంటే తెలిసిపోద్ది. మామూలుగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ, దాదాపు 70 నుంచి 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? అసలు అభ్యర్థిని ఒకసారి సెలెక్ట్ చేస్తే అట్లా ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఈరోజు పరిస్థితి అట్లా లేదండి. వైసీపీ ఆడుతున్న ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా వైసీపీ వాళ్ళే బలవుతున్నారు. ఎదురు పార్టీలో జరిగే నష్టం అది సహజంగా జరిగేది. అధికార పార్టీ ఉన్నప్పుడు విపక్షానికి నష్టం జరగడం సహజం అది. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఇక్కడ స్థానికుడు కాదు. అట్లా అని చెప్పి పద్మశాలి, అంతకన్నా బీసీయో పద్మశాలియో కాదు ఆయన ఇక్కడ. అయినా కానీ ఈ నియోజకవర్గ ప్రజలు 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిపించినందుకు ఆయన ఇక్కడున్న కార్యకర్తలను పట్టించుకుపోవడం ఒకటి, 2 రాజీనామా చేయాలి మీరన్న ఇండియా కూటమి తెర మీదకి వచ్చిన సందర్భంలో ఆయన కూడా దాంట్లో జాయిన్ అవ్వడం కోసం పార్టీ నుంచి బయటకు వెళ్ళొచ్చు. వెళ్తూ కొన్ని వాస్తవాలు చెప్పి వెళ్ళారు. నాకు ఈ నియోజకవర్గానికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఇస్తా అన్నారు, కనీసం 120 కోట్లు కూడా ఇవ్వలేదు అనేది ఒకటి. 2 రాజధాని ఇక్కడి నుంచి తరలించేశాము, ఏ మొహం పెట్టుకొని నేను రాజధాని గ్రామాల్లో తిరగాలి అనేది 2వ అంశం. 3వది కార్యకర్తలకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను కాబట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన మరుక్షణమే పాపం గంజి చిరంజీవి గారిని తెర మీద తీసుకొచ్చారు. ఆయన కూడా బాగా సంతోషపడ్డాడు, నాకు సీట్ వచ్చేస్తుందని. ఆప్కో కూడా పాపం ఏదో 2 నెలలు 3 నెలలు ఉంచి తీసేశారు, కనీసం ఎమ్మెల్యే సీట్ అయినా ఉంటుంది అనుకున్నాడేమో పాపం. అది కూడా 2 నెలలు ముచ్చటైపోయింది. అసలు ఆర్కే గారు ఎందుకు బయటకు వెళ్ళాడు, ఎందుకు లోపలికి వచ్చాడు, ఒకవేళ వస్తే ఈయన ఎందుకు తీసుకున్నాడు అసలుకి అనేది అసలు వైసీపీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు. మాకు అర్థం కాకపోతే పెద్ద నష్టమేం లేదండి. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా అన్నాడు, నిందలేశాడు, ఇక్కడ నిధులు రావట్లేదని చెప్పాడు, ఆయన డబ్బులే ఒక 8 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు సొంతగా చెల్లించుకోవాలని చెప్పాడు. ఈ 2 నెలల్లో ఏం మారింది? ఏం మార్పు లేకుండా మళ్ళీ ఆయన రావటం ఏంటి? ఆయన వచ్చాడని చెప్పి చిరంజీవిని తీసేసేయడం ఏంటి? చిరంజీవిని తీసేసి మళ్ళీ పోనీ ఆర్కేకి ఇచ్చారంటే అది కాకుండా ఇవి 2 కాకుండా కొత్తగా మళ్ళీ ఇంకొక 2 రాజకీయ కుటుంబాల నేపథ్యం ఉన్న లావణ్య గారికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు లావణ్య? అదే అసలు బయట వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయకపోతే నష్టమే లేదండి. ఆ పార్టీ కార్యకర్తలకే అర్థం కావట్లేదు అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఇంకా నాకున్న సమాచారం మేరకు ఏమైనా పర్మనెంట్గా ఉంటుందా లేకపోతే నామినేషన్ వేసేలోపు ఏం కూడా మారిద్దా అనే అనుమానాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. మళ్ళీ ఆర్కే వస్తారని అంటున్నారు. అదే వాళ్ళకి ఎవరి పేరు అనేది అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరగవచ్చు. అట్లాగే గుంటూరు ఎంపీ చూసామనుకోండి, ఒకే కుటుంబం, ఉమారెడ్డి వెంకటేశ్వర గారి కొడుకు కొన్నాళ్ళు అన్నారు, ఇప్పుడు అల్లుడు అంటున్నారు. అంటే ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి కూడా ఆ కుటుంబం తప్పితే ఇంకెవరు కనపట్లే వాళ్ళకి. కొడుకుకి ఇచ్చారు ఫస్ట్, ఆయన ఏదో కారణం చెప్పి 2 రోజులకి ఆయన సర్దుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అల్లుడిని పెట్టారు, అల్లుడు ఎంతవరకు ఉంటాడనేది చూడాలి. కానీ మా కూటమి తరఫున మాత్రం ఇక్కడ నారా లోకేష్ గారు గుంటూరు ఎంపీగా పెంబసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఇది నిర్ణయం పూర్తయిపోయింది. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు కొత్తగా ఇండియా కూటమి అంటే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఈ 3 పార్టీలు కలిసి రాబోతా ఉన్నాయని కూడా మాకు సమాచారం ఉంది. ఒకవేళ అదే కనుక నిజమయ్యి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేస్తే
అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఈ గతంలో కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఓట్లు చెల్లుతాయి తప్పితే అండి ఈ కూటమి నుంచి ఓట్లు చెల్లడం చాలా తక్కువ. ఎందుకంటే నాకున్న అభిప్రాయం ఇది. కమ్యూనిస్ట్ పార్టీలు టీడీపీని అంతగా దగ్గరకు రానివ్వు. వాళ్ళు చెప్పే కదా నేను ఇందాక 2012లోనే వాళ్ళు ఒక తీర్మానం రాసుకున్నారు. మనం 2009లో టీడీపీతో కలిసి పనిచేసి పెద్ద తప్పు చేశామని చెప్పి ఒక ఇది రాసుకున్నారు. టీడీపీకి కూడా దాదాపు అదే అంచనా ఉండొచ్చు. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ కాబట్టి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు. అలాగే జనసేన పార్టీ మొన్నే 2019లో కలిసి పనిచేశాము, సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ కళ్యాణ్ గారు వాళ్ళని కాదని బీజేపీకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళకి కూడా పెద్ద ర్యాపో లేదు. జనసేనకి సిపిఎం కూడా పెద్ద ర్యాపో లేదు. సో ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. బీజేపీ కమ్యూనిస్టులకి ఎట్లాగూ అవి పాము ముంగిస్తాయి కాబట్టి ఆ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నష్టం ఏమైనా జరిగితే ఖచ్చితంగా వైసీపీకే నష్టం జరిగింది తప్పితే మా కూటమికి వచ్చిన నష్టం ఏమాత్రం లేదని చెప్పి నా అభిప్రాయం. చివరిగా ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో దాదాపు 25 సంవత్సరాలు, 2 దశాబ్దాలు దాటి 3వ దశాబ్దానికి వైపు వెళ్తున్న రాజకీయ జీవితంలో 2 దశాబ్దాల పైగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వదిలేసి మళ్ళా ఏదైతే మీరు ఈ 2 దశాబ్దాలు బూర్జువా పార్టీలను తిట్టారో అటువంటి జనసేన పార్టీ, అటువంటి వన్ ఆఫ్ ద పార్టీలోకి జనసేన పార్టీలోకి రావడం, అందులో మళ్ళీ మీరు ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి గ్రామాధ్యక్షుడు పదవి కోల్పోవడం, ఏ రోజన్నా రిగ్రెట్గా ఫీల్ అయ్యారా? ఎందుకని మేము కమ్యూనిస్టుల నుంచి బయటకు వచ్చాము, ఎందుకని అన్న ఫీలింగ్ ఎప్పుడు అనిపించిందా మీకు? ఇప్పటివరకైతే నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదండి. అంటే మామూలుగా 20 ఏళ్ళు ఉన్న ఇంటిని ఎట్లా మిస్ అవుతాం అట్లా కమ్యూనిజం అనేది అది ఏదో ఒక ప్రాంతానికి ఒక ఏరియాకి సంబంధించింది కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉండేది కమ్యూనిజం అనేది. అది చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్స్ ఇంకా ఇప్పుడు కాదు చచ్చిపోయే వరకు ఆ కమ్యూనిజం అదేదో సామెత మామూలుగా మా దాంట్లో సామెత వన్స్ ఏ కామ్రేడ్ ఆల్వేజ్ ఏ కామ్రేడ్ అని చెప్పి ఎప్పటికీ అట్లాగే ఆ పోరాట తత్వం, ఆ ప్రశ్నించే గుణం అట్లాగే ఉంటాయండి అవి. మా అదృష్టం ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీకు పవన్ కళ్యాణ్లో కూడా ఆ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని బూర్జువా పార్టీలు అయితే అయి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిలో స్పెసిఫిక్గా క్వశ్చన్ చేద్దాము, లేదంటే అక్కడ సపోజ్ బీజేపీతో పొత్తుందండి, మామూలుగా 2019 నుంచి పొత్తుంది. ఈయన పోయి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నిరాహార దీక్షలో ధర్నాలు చేస్తాడు. అంటే కాంప్రమైజ్ అవ్వడు. ఏదో పొత్తు కలిసి ఉంది కదా అని చెప్పేసి మా రాష్ట్రం నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళిపోతాం అంటే ఒప్పుకోడు. స్పెసిఫిక్గా అది రాజకీయం అంటే రాజకీయ కోణం వరకే ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన అంటే ఆ మాట అనకూడదేమో, ఒక కమ్యూనిస్ట్ లాగే నిలబడతాడు. అది కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం కోపం తెప్పించినా కానీ ఆయన కమ్యూనిస్ట్ లాగా నిలబడతాడు. ఆ తత్వం ఉంది కాబట్టి దాంట్లో మేము ఇమ్మడగలుగుతున్నాము. ఇక ఈ చిన్న చిన్న పదవుల్లో చిన్న చిన్న విషయాలు అనేది ఈ లోకల్లో జరిగే చిన్న చిన్న విషయాలకి దానికి పార్టీని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సరే, మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, మరి ప్రత్యేక హోదాని గాలిగా వదిలేశారా? ఒకప్పుడు పాచిపోయిన లడ్లు అన్నారు, ప్రత్యేక హోదా గురించి ఇన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడే నాదుడే లేడు, ఎవరు మాట్లాడట్లా. ఒక జనసేనే కాదు, ఎవరు మాట్లాడలే. మరి జనసేన తరఫున స్టాండ్ ఏంటి ప్రత్యేక హోదా మీద? ప్రత్యేక హోదా గురించి అయితేనండి పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ ఎలక్షన్స్ అంటే 2019 ఎలక్షన్స్ ముందు కాకినాడ సభలో మాట్లాడుతూ అప్పుడు వచ్చిన ప్యాకేజ్, కేంద్రం ఒక ప్యాకేజ్ ఇవ్వటం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవటం, ఈ రెండు ఒకే వితిన్ అవర్స్లో జరిగిపోవడం జరిగింది. దాన్ని ఆ రోజు ఆయన ప్రస్తావిస్తూ ఇది పాచిపోయిన లడ్లు ఇచ్చారు మాకు, వీటితో మాకు పెద్ద ప్రయోజనం ఉంటుందని మరి చెప్పిన మాట వాస్తవం. 2019 తర్వాత లేదంటే 20 తర్వాత అనుకోండి, లేదా కరోనా తర్వాత అనుకోండి, గట్టిగా మాట్లాడితే కరోనా తర్వాత, లేదా 15వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలకి కూడా ప్రత్యేక హోదా లాంటి బెనిఫిట్స్ కల్పించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నాకు తెలిసి ఇప్పుడు దేశవ్యాప్తంగా 4 నుంచి 5 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు, 2027 దాకో 28 దాకో ఆ ప్రత్యేక హోదా ఉన్నట్టుంది. దాని తర్వాత మిగతా ఏ రాష్ట్రాలకి కూడా ప్రత్యేక హోదా అని అసలు ఆ కాన్సెప్ట్, ఆ పాలసీ లేకుండా పోయింది. సపోజ్ మనకి ఎట్లా ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఉంటేనే కదా దాని గురించి మనం మాట్లాడడం ఇవన్నీ జరిగేది. ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ని తీసేసి వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఇస్తాము, దాని ద్వారానే ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన తర్వాత ఇక లేని దాని గురించి పోరాడడం అనేది అంత మంచి నిర్ణయం కాదు. అయితే దీంట్లో పోరాడాల్సి ఉంటే, ఒకవేళ నిజంగా
ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే చాలా బాగుండేది. ఆయన ఒక మాట ఇచ్చాడు, నాకు ఒక 25 మంది ఎంపీలను ఇవ్వండి చాలు, నేను కేంద్రం మెడల్ ఉంచాను సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానని అన్నాడు. ఆ మాట నమ్మారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మారు. నమ్మి ఆయనకి లోక్సభలో 22, రాజ్యసభలో 8 మొత్తం 30 మంది ఎంపీలను ఇచ్చారు. 30 మంది ఎంపీలు ఏ రోజైనా ఒక్క రోజైనా సరే వాళ్ళ నోటి నుంచి ప్రత్యేక హోదా అనే పదం మనం విని ఉండం. కాబట్టి ఈ బాధ్యత, ఒకవేళ ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఏమైనా ఉండుంటే అది కరోనా ముందే, అంటే ఎలక్షన్ అయిన 2019 నుంచి 21 సంవత్సరం లోపు వైసీపీ తీసుకురావాల్సింది. అది తీసుకురావాలని విఫలమైంది. మేమైతే ఒకవేళ నిజంగా అవకాశం ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దానికోసం పోరాడేవాడు. ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం. దీన్ని అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టే అనేది బహిరంగ రహస్యం ఇది. కాకపోతే ప్రత్యేక ప్యాకేజ్ కూడా పూర్తిగా అందని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. దీని గురించి ఇప్పటివరకు వైసీపీ కూడా పోరాడలేదు. దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది ఎలక్షన్స్లో ప్రజలు చూపిస్తారు, దానిలో గ్యారెంటీ లేదు. కాకపోతే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే జనసేన స్టాండ్ ఏంటి, జనసేన పోరాటాలు ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇక్కడ అదే సార్ మేము అనేది, ప్రత్యేక హోదా ఇస్తానన్నది కేంద్రం, లేదా ప్రత్యేక ప్యాకేజ్ అయినా సరే ఇవ్వాల్సింది కేంద్రం, తీసుకురావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది వైసీపీ పార్టీ. ఏమైనా తీసుకురావాల్సి వస్తే వైసీపీ పార్టీ పోరాడి తీసుకురావాలి. మేము మీకు ఇందాక చెప్పే కదా, మేము నామినల్గా ఉన్నాం, చాలా నామినల్గా ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా మా పార్టీని కాదని వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. మా పార్టీ ఇందాక సీట్ల విషయంలో కూడా చెప్పాను మీకు. మా పార్టీ యొక్క శక్తి మామూలుగా మీకు చూడడానికి ఏమనిపించింది అంటే, చాలా ఎలాబరేటెడ్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు లక్షల మంది జనం పోగొతారు కదా, ఇది మొత్తం జనసేన బలం అని అనుకుంటాం. కానీ కన్స్ట్రక్టివ్గా చూసినప్పుడు, అంటే నిర్మాణాత్మకంగా ఉన్నప్పుడు జనసేన పార్టీ చాలా చిన్న పార్టీ అండి. ఆ పార్టీ దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సీట్లు తీసుకుంది. భవిష్యత్తులో ఈ బలాన్ని పెంచుకుంటూ మీరు అన్నట్టుగానే ప్రజా సమస్యల మీద, ఒకవేళ కూటమిలో ఉన్నా కానీ ప్రజా సమస్యలు వస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు. ప్రభుత్వానికి మహా అయితే నాకు తెలిసి ఒక 6 నెలలు 7 నెలలు టైం ఇస్తాడు. ఆ 6 నెలలు 7 నెలల తర్వాత మళ్ళీ మా పోరాటాలు మామూలుగానే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేసిన ఏ అంశం మీద వెనక్కి తగ్గినా కానీ ముందు పోరాడేది పవన్ కళ్యాణ్ గారు. ఇదండి ఈరోజు మన ఇంటర్వ్యూ. వన్స్ ఏ కామ్రేడ్ ఈజ్ ఆల్వేస్ ఏ కామ్రేడ్ అంటూ, కామ్రేడ్ నుంచి జనసేనలోకి వచ్చి, జనసేనలోకి వచ్చినా సరే ఆ కామ్రేడ్ లక్షణాలు వదలకుండా పోరాటాలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్తున్న యువనేతతో ఈరోజు మన ఇంటర్వ్యూ పూర్తి చేశాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ, నమస్తే.